సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను చదువుకున్న రోజునే సుధాకర్ మాకు చైర్మన్, జిల్లా అధ్యక్షులు బాబురావు గారు, రమేష్ గారు. సో అందరికీ నమస్కారం. ప్రత్యేకించి ఎలక్షన్ లో పోటీ చేసిన అభ్యర్థులకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి. స్నేహితులారా, ఎన్నికలు జరిగి 3 రోజులు. రకరకాలుగా నేను ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన ప్రతి ఒక్కరికి, ఎంపీ గాను ఎమ్మెల్యే గాను చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనల్ని అట్లాగే నా ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వారికి అత్యంత దుర్మార్గమైన ఎన్నికల వాతావరణంలో దాదాపు 90% మంది అభ్యర్థులను కూడా మొక్కవోని ధైర్యంతో పనిచేయడం, ఎలక్షన్లలో నిలబడడం కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సంబంధాన్ని, ధైర్యాన్ని తెలియజేస్తుంది. మరొకసారి నా నమస్కారాలు. అట్లాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ గారిని, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేయడానికి అందరం సంసిద్ధంగా ఉన్నాం. ఈ రోజున ఎన్నికల్లో పాల్గొన్న పార్టీల్లో ఈనాటి అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం యొక్క మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఈ రాష్ట్రానికి ఏమి చేస్తాం అని ఎవడూ చెప్పకుండా ఓట్లు ఏమని అడిగే దుర్మార్గాన్ని చూసాం. ఈసారి కాంగ్రెస్ పార్టీగా మేం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంలో కానీ ముఖ్యంగా కేంద్రం అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదా అమలు చేస్తాం అని స్పష్టంగా చెప్పారు. ప్రతి ఒక్కరు అదే మాట మాట్లాడతారు. ఎవరైనా సరే అది సంజీవిని, అది వస్తే రాష్ట్రం బ్రతుకు మారిపోతుంది, చాలా గొప్పది, మేము నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్నాం, నరేంద్ర మోడీ చేయబట్టుకున్నాం, నరేంద్ర మోడీ కళ్ళకి చూసాం, ఇక్కడ నవ్వారు మా పక్కన, పాచిపోయిన పండ్లు, పాచిపోయిన లడ్లను మాట్లాడే కాలం చూసాం. కానీ ఎన్నికల్లో ఎవరు కూడా నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ విధంగా ప్రకటించాడు, శబాష్, అతనికి రుణపడి ఉన్నాం మీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళుగా. కానీ నరేంద్ర మోడీ గారు కూడా వాగ్దానం చేయాలి, చేయకపోతే నరేంద్ర మోడీకి మేము సపోర్ట్ చేయము, ప్రత్యేక తరగతి హోదా ఇస్తామనే వారికే సపోర్ట్ చేస్తామని చెప్పి ఉంటే చాలా బాగుండేది. వీళ్ళ దివాలా కోరుతనం అక్కడే బయటపడుతుంది. నరేంద్ర మోడీకి ఎంత భయపడుతున్నారో ఇక్కడ అర్థమవుతుంది. అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ గురించి మాటే లేదు. అప్పర్ భద్రాకు జాతీయ హోదా కల్పించి రాయలసీమకు అన్యాయం జరిగితే మాట్లాడిన నాతులు లేడు. అనంతపురం జిల్లా మొత్తం ఎండిపోయే పరిస్థితి వచ్చినా పట్టించుకునే మాట ఇచ్చే నాతులు లేడు. ఇటు అనేక అంశాలని పక్కకు పెట్టి మేము అభివృద్ధి చేస్తాం. కీలకమైన అంశాలని ముట్టుకోకుండా, ఎన్నికల్లో వాగ్దానం తీసుకోకుండా, ఒక లొంగుబాటు వ్యవహార వైఖరితో ఈ రోజున భారతీయ జనతా పార్టీకి లొంగిన ఈ 2 పార్టీ రోజున అంత వీరావేశాలు పోతా ఉన్నారు. మీరు గెలవడం వల్ల ఈ రాష్ట్రానికి వచ్చే లాభం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. బహుశా మీరు మీ యొక్క జైలు కేసులు తప్పించుకోవచ్చేమో కానీ నరేంద్ర మోడీ యొక్క ప్రాపకంతో మీరు ఏమన్నా ఆఖరి మీకు ఇబ్బంది తొలగించుకోవచ్చేమో. ఆ సంస్థలు ఉన్నాయి కదా, ఈడీ, సిడిఐ, అటువంటి వాటి తప్పించుకోవచ్చేమో. ఈ రాష్ట్రానికి వచ్చిన లాభం ఏందో చెప్పాలా. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బీజేపీకి పరోక్షంగాను ప్రత్యక్షంగాను మీరున్నారు. ఈ రోజున మీరు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 25 సీట్లు మా దగ్గర ఉన్నాయని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటారంటే మీ యొక్క అసమర్థత, చేతగానితనం, లొంగుబాటు తప్ప ఇంకోటి కాదని స్పష్టంగా చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ వెనకాడడం లేదు. అలాగే 130 సీట్లు, 150 సీట్లు, 100, 90, ఇంకా అవసరమైతే 170 కూడా అనే అంకెలు చూస్తూ ఉన్నాం రకరకాల వేదికల మీద. అడుగుతా ఉన్నాను ఆఖరికి, అసలు ప్రజాస్వామ్య ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత బహిరంగంగా బజారు మీద అపహాస్యం చేయబడింది. దుర్మార్గంగా 2 పార్టీల నాయకులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. 1000 రూపాయలు పంచుతాం, 1500 పంచుతామని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున అట్లా వీధులు లేకపోయినప్పుడన్నా వాళ్ళు 1500 అంటన్నా, వీళ్ళు 1500 అంటన్నా, నువ్వు ఖాళీ చేతులతో వస్తే ఎట్లన్నా అని నాతోనే మాట్లాడిన కాలం నేను చూశాను. అన్ని ప్రాంతాల్లో, అది ఈ ప్రాంతం ఆ ప్రాంతం తేడా ఏం లేదు, కూర్చొని మాట్లాడుకోవడం, కులాసాగా పంచుకోవడం. మళ్ళీ మీరు వచ్చేసి మాకు శుద్ధులు చెప్పే ప్రయత్నం చేయడం. కర్నూలు జిల్లాకు సఫిషియెంట్గా వాటర్ ఇచ్చి శ్రీశైలం నీళ్లు మొత్తం కూడా ఆఖరికి రాయలసీమని ప్రకటించి మీరు ఎలా ఎలక్షన్ పోయింటే మంచిగా ఉండేది. ఈ రోజున చాలా దీనంగా మాట్లాడుతూ ఉంటారు కొద్దిమంది, రాజధాని ఎక్కడ అని. అసలు ఇరు పార్టీల నాయకులు ఎప్పుడైనా హక్కుగా కలిగిన రాయలసీమ ప్రాంతానికి మీకు రాజధాని అవసరమా అని అడిగారా? అసెంబ్లీలో ఆ రోజున ఆయనేమో ప్రకటిస్తాడు, ఈయనేమో చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుతాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, జగన్మోహన్ రెడ్డి గారు చప్పట్లు కొట్టి నేను స్వాగతం పలుకుతున్నా అని అదేదో అలవాటైన భాషలో 3 సార్లు చెప్పాడు. ఆయన అడుగుతా ఉన్నాం, కనుక దేనికని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు? ఊరికనే జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు ఇప్పటికే చేశారు, మాకు భయం పట్టుకుంటా ఉంది. కేంద్రాన్ని నిలదీసే దమ్ము ఎవరికీ లేదు ఇక్కడ. కేంద్రాన్ని నిలదీయకుండా జాతీయ ప్రాజెక్టులుగా ఉన్న పోలవరం పూర్తి కాదు, రాయలసీమ ఉత్తర ఆంధ్రాకున్న
ప్రత్యేక ప్యాకేజీ రాదు, ప్రత్యేక తరగతి హోదా రాదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపోయిన అనేక పెద్ద పెద్ద సంస్థలు అవన్నీ దిక్కు లేకుండా పోయే పరిస్థితి ఉంది ఈ రోజున. అని ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఉన్నాం, మీరు ప్రతిసారి అభ్యర్థి, మా అభ్యర్థులు ఉన్నారు, నేను అభ్యర్థిగానే ఉన్నా ఇప్పటికి కూడా, ప్రతిసారి మీటింగ్లు పెట్టి మీరు ఆఖరికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయండి, మీరు అబ్బో జాగ్రత్త అని మాట్లాడతారు ప్రతి మీటింగ్లో. పాపం కొత్త అభ్యర్థులు అయితే భయపడి చచ్చుంటారు చూశాక ఏం జరుగుతున్నారు ఆయన. ఇంత విచ్చలవిడిగా నడి రోడ్డు మీద పట్టపగలు డబ్బులు వచ్చుతా ఉంటే ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి రాలేదా అన్నదే నా ఆవేదన. రావాలి కదా, ఆడ క్వార్టర్ బాటిల్ పట్టుకున్నాం, ఇది కాదు కదా, లేకపోతే అభ్యర్థి 4 వాహనాలు ఎక్కువలో పోతుంటే సీజ్ చేసినాం, ఇది కాదు కదా. నడి రోడ్డు మీద ప్రజాస్వామ్యంలో ఓటర్ని కొనే ప్రయత్నం, కొంటున్న ప్రయత్నం చూసాం. అనేక మంది సాక్ష్యాలు కూడా ఇస్తారు ముందుకు వస్తే. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎలక్షన్ కమిషన్ ని. మిగతా రాష్ట్రాల గురించి పెద్దగా మాట్లాడేది కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు. నా రాష్ట్రం వరకు నేను మాట్లాడేది ఒక్కటే, ఇక్కడ నడి బజార్లో ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది, ఓటర్ యొక్క డిగ్నిటీకి భంగం కలిగింది, సమాన అవకాశాలనే రాజ్యాంగ స్ఫూర్తికి ఇక్కడ తూట్లు పరచబడ్డాయి, ఇక్కడ కోట్ల రూపాయలు బహిరంగంగా పంచబడ్డాయని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. కనుక ఒక నిష్పక్షపాతమైన స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ భారతదేశ ప్రజలు ఈరోజు కోరుకుంటా ఉన్నారు. వారు అనుకున్న ప్రజాస్వామ్యం ఇదే కాదా అని భయపడతా ఉన్నారు. వారు అనుకున్న ప్రజాస్వామ్యం వేరే. అప్పుడు వాళ్ళు అడిగారు లాస్ట్, నిన్న వస్తా ఒక పాట చూశాను, పాతకాలం రామారావు గారిది, ఓటు వేయండి అయ్యా బాబు, ఓటు వేయండి అమ్ముకోవద్దండి. ఎప్పుడో 1950s ఉండి ఉంటుంది బహుశా. ఆ కాలం నుంచి ఆఖరికి రేపు ఓటు కొనొద్దండయ్యా బాబు, ఓటు వేయండి అని చెప్పే కాలం వస్తే ఒక ప్రత్యేకమైన భాష ఈ రోజున రాజకీయ రంగంలో వస్తూ ఉంది. ఆ భాష ఏంటంటే కరెన్సీ మోతలు, కరెన్సీ పటపట్ల బంధాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత పని చేశావు, ఏం పని చేశావు, ప్రజల కోసం ఎంత కోల్పోయి, ఇవన్నీ లెక్కలు లేకుండా పోయే విధంగా మాయ చేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని అందరూ గమనించాలి, ముఖ్యంగా పౌరులు గమనించాలి. ఈ రోజున ఒక లెక్క చెప్పాం మేము, 1000 రూపాయలు పంచితే రోజుకి 50 పైసలు 30 పైసలు రాదు, కేజీన్నర మాంసం రాదు, 4 గొర్రెలు 4 రోజులు పొలంలో పడుకోబెడితే రైతు ఇస్తాడు 1000 రూపాయలు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాంలో మీరు కరెక్ట్గా పోతే 2 రోజుల్లో వస్తుంది ఆ డబ్బులు. రేపు పొద్దున రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధికారులకు వస్తే 400 రూపాయలు ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం కింద మేము ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి మహిళకు 1 లక్ష రూపాయలు చొప్పున సంవత్సరానికి 5 లక్షలు ఇవ్వబోతా ఉన్నాం. రైతులకి 2 లక్షల రుణాలని మాఫీ చేయబోతా ఉన్నాం. కనుక ప్రజల్ని అవమానపరచడం కూడా ఇది. వాళ్ళకున్న ఆ ఎమోషన్, దాన్ని ఒక బలహీనమైన పాయింట్ ఎక్కడ వాడుకునే ప్రయత్నం ఇది. కానీ దీన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు. పౌరునిగా నేను బాధపడతా ఉన్నాను. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందనే విషయాన్ని స్వతంత్ర రాజ్యాంగ సంస్థల్ని కోరుతా ఉన్నాను. ఎలక్షన్ కమిషన్ వారు పర్సెంటేజ్లు ప్రకటిస్తూ ఉన్నారు. 80 అయింది, 21 అయింది, అద్భుతంగా చేసినాం, 90 అవుతా ఉంది. ఏ విధంగా జరిగిందో చెప్పాలా? తెలియకపోతే కామన్గా పోయి రోడ్లో కూర్చొని టీ బంకుల దగ్గర మాట్లాడి మీకు వివరాలు వస్తాయి. నాకు తెలియకపోవచ్చు. టీ బంక్ దగ్గర, పని చేసుకునే దగ్గర, సాయంత్రం పూట కూర్చొని కబుర్లు చెప్పుకునే కూర్చొని మీకు అర్థమవుతుంది ఎవరు ఎప్పుడు ఏ విధంగా. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఏజెన్సీలను పెట్టి మరీ పనిచేయడం, అది కూడా ఒక వ్యాపారం. ఇంతవరకు రాజకీయాల్లో అదేంటంటే ఏమంటారబ్బా పీకేకే రాజకీయంగా వాళ్ళు సలహాలు ఇచ్చి సంప్రదింపులు ఇచ్చి వ్యూహకర్తలు. రాజకీయాల్లో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏం తెలియదు, వ్యూహకర్తలకి అంతా తెలుసు. వ్యూహకర్తల కాలం నుంచి చివరికి రాజకీయాల్లో ఈ రోజున ఏజెన్సీలు వచ్చి కూర్చునే కాలం వచ్చింది. రేపు ఓటు కూడా ఏజెన్సీలు వేస్తారేమో అనుమానం కొద్ది నాకు. కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ వారు, నేను వాళ్ళని గౌరవంగా విన్నవించుకుంటున్నా, మీరు తక్షణం మరింత విపారితమైన కళ్ళతో మీరు పరిశీలించండి. ఒక స్వతంత్ర సంస్థతో మీరు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయించండి. ఇది ప్రజాస్వామ్యానికి అవసరం. దీంట్లో ఏమి ఎవరి కోసం కాదు, నా కోసమో నీ కోసం ఎవరి కోసం కాదు. ఇంకా శతాబ్దాల పాటు భారతదేశ ప్రజాస్వామ్యం ఘనంగా వర్ధిల్లాలంటే ఇటువంటి పీడల్ని మన కంటికి వచ్చినప్పుడే దాన్ని కత్తరించాల్సిన అవసరం ఉందనే విషయం నీకు తెలియజేస్తారు. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషనే అన్ని విషయాలను చూసుకునే అధిపతిగా, సుప్రీంగా ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ నేను నిర్ణయించుకుంటా ఉన్నా. అట్లా ఎలక్షన్ కమిషన్ వారికి ఒక ఉత్తరం పంపిస్తా ఉన్నాం. దీంట్లో అల్టిమేట్ నేను చెప్పింది దీంట్లో ఉంటుంది. ఈ లెటర్, ఇది అర్జీ, ఇట్స్ నాట్ ఎ లెటర్, ఇస్ అర్జీ. ఈ అర్జీని పంపిస్తా ఉన్నా. ఎందుకంటే కొత్తగా వచ్చే మంచి పిల్లలు కూడా ఈ చెడ్డ కరెన్సీ భాష నేర్చుకుంటే కష్టమవుతుంది ఈ దేశానికని బాధపడుతున్నాం. కాబట్టి మొట్టమొదటి చర్యగా ఎలక్షన్ కమిషన్ వారికి దీనిపైన యాక్షన్ తీసుకోమని దీన్ని పంపిస్తూ ఉన్నాం. ఇంకొకసారి నిర్ణయించుకుంటా ఉంటాం. దీనిపైన సరైన స్పందన లేకుంటే
తగిన గౌరవాలతో తగిన మర్యాదలతోనే ప్రతి ఒక్కరికి దీన్ని ఎవరిని ఇన్సల్ట్ చేద్దాం ఉద్దేశంతో ఏం లేదు. రాజ్యాంగబద్ధమైన బతుకు బతికే వాళ్ళం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బతుకు బతికే వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా అవసరమైతే దీనికి సరైన స్పందన లేకపోతే భారత అత్యున్నత న్యాయస్థానానికి కూడా ప్రజల పక్షాన ఒక బిల్ పంపించడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు, దీన్ని అందరూ కూడా ఖండించాలి. దీన్ని నవ్వుకోవడం కాదు, 2,000 ఇచ్చాడంట 1,000 ఇచ్చాడంట అని అట్లా అనుకోవడం కాదు, దాన్ని ఖండించాల్సిన అవసరం, ఇది తప్పు అని చెప్పాల్సిన అవసరం. లేకుంటే ఓటు కొనుక్కున్న వాడు శాసనకర్తగా మారితే ఏ శాసనం చేస్తాడో మనకు అర్థమవుతుంది. ప్రజాక్షేత్రంలో లేకుండా పైసల క్షేత్రం నుంచి వచ్చి ఇక్కడ చేస్తే వాళ్ళు చేసే శాసనాలు ఏందో, ఆ శాసనాలు అమలు ఏందో కూడా మనకు అర్థమైంది. చూసాం గతంలో, దాన్ని చూస్తూ వస్తూ ఉన్నాం. ఇది హయ్యెస్ట్ టైం. దీనిపై అందరూ స్పందించమని ప్రజాస్వామ్యవాదుల్ని, రాజ్యాంగం రక్షించుకోవాలనుకునే వాళ్ళని అందరినీ కూడా దీనిపైన మీరు కదలాలని ఆలోచించమని, ఒత్తిడి తెమ్మని నేను కోరుకుంటా ఉన్నాను మా అందరి పక్షాన.